నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే ఆంజనేయుడు. సార్ మీరు చాలా ఎంతోమంది ముఖ్యమంత్రుల వద్ద ఉన్నారు, పనిచేశారు, సూచనలు చేశారు, కొన్ని మంచి రిఫార్మ్స్ తెచ్చారు. గత 10 ఏళ్లలో, ముఖ్యంగా గత 5 ఏళ్లలోనే ఎక్కువ శాతం ఏపీ తెలంగాణలో అధికారులు వివాదాస్పదమైనట్టు ఎప్పుడు కాలేదు. గతంలో పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ ప్రభుత్వంలోకి వచ్చేపాటికి గతంలో వాళ్ళు చేసిన వాళ్ళు తప్పుగా పరిగణిస్తున్నారు. గతంలో వాళ్ళు చేసింది వీళ్ళకైనా తప్పుగా గుర్తిస్తున్నారు. వీళ్ళు చేసినది నెక్స్ట్ గవర్నమెంట్ తప్పుగా ఇదవుతున్నారు. ఈ అంశాల మధ్య, ఈ రాజకీయాల మధ్య అసలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వివాదాస్పదం కాకుండా వాళ్ళు ఎలా సస్టైన్ కావాలి? 2 అంశాలు ఉన్నాయి దీనిలో. మీ ప్రశ్నలో కానీ చాలామంది భావాల్లో ఏంటంటే అభిప్రాయం, అధికారులతో చాలా మంచివాడు, రాజకీయం వాళ్ళని నాశనం చేస్తుందన్న భావం అన్నది. నేను కొంచెం కర్కశంగా చెప్తాను, అది వాస్తవం కాదు. రాజకీయాన్ని పక్కన పెట్టేసి, రాజకీయాలు చాలా తప్పులు ఉన్నాయి, పక్కన పెట్టేసి అధికార యంత్రాంగం ఎంపిక అయినప్పుడు అద్భుతమైన వాళ్ళు వస్తున్నారు. ఐఏఎస్ తీసుకోండి, 15 లక్షల మంది పోటీ పడుతుంటే 80 మందో 100 మందో వస్తున్నారు దేశం మొత్తం. అంటే 10,000 మందికి ఒకళ్ళు వస్తున్నారు. 10,000 మందికో 15,000 మందికో ఒకళ్ళు వస్తున్నారు. యూపీఎస్సీ అద్భుతమైన ప్రయత్నం చేస్తుంది, ఇంకా బాగు చేయొచ్చు. కానీ ఖచ్చితంగా ఉన్నవాళ్ళు ప్రతిభావంతులు, కాస్త సామర్థ్యం ఉండే అవకాశం ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తున్నారు. అక్కడే పెద్ద పొరపాటు లేదు. కొంచెం బాగు చేయొచ్చు, ఇంకా మెరుగు చేయొచ్చు, కానీ అది కాదు పెద్ద సమస్య కాదు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, చాలా కొద్ది మందే సమాజానికి నిజమైన సేవలు సమర్థంగా తగిన స్థాయిలో అందించగలుగుతున్నారు. అధికారం చెలాయించడం వేరు, ఈ దేశ అవసరాలకు అనుగుణంగా ప్రజలకి తగినటువంటి సేవలు అందించడం వేరు. ఈ రెంటికి మధ్య చాలా అంతరం ఉన్నది. నా అంచనా ప్రకారం ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత, మొదటి 10 ఏళ్ళు అంచనా వేయడం కష్టం, జిల్లాల్లో పనిచేస్తారు అధికారులు. 10% మంది కూడా వెళ్ళారు సమర్థంగా, ప్రజాహితమే పరమావధిగా, లాఘవంగా అత్యుత్తమ ఫలితం సాధించే అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా సరే పక్కన పెట్టండి, పట్టుమని 10% కూడా లేరు. బహుశా 5-6% ఉండొచ్చు. 3 ప్రమాణాల ఆధారంగా: 1 సామర్థ్యం, 2 సంకల్పము, చిత్తశుద్ధి. సామర్థ్యం ఉండి చేయాలని, ప్రజలకు చేయాలని తపన లేకపోతే ఉపయోగం లేదు. 3 నిజాయితీ. ఈ 3 కనీసం మనం ఊహించాలి, ఆశించాలి. ఖచ్చితంగా ఉన్నతాధికారుల్లో ఇది గుమస్తాల గురించి మాట్లాడలేదుగా మనం. సామర్థ్యం కావాలి, ఫలితాలను సాధించే నిర్భరతనం కావాలి, ఆ నైపుణ్యం కావాలి, ఆ సంకల్పం కావాలి. ప్రజలకి చేద్దాము, గొప్ప అవకాశాన్ని ప్రజలు మాకు ఇచ్చారు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చాం, కొన్ని లక్షల మంది, కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశాన్ని ప్రజల పన్నుల డబ్బులతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మన చేతుల్లో పెట్టారు. ఆ ప్రజలకి న్యాయం అందించి ఏర్పాటు చేద్దాం అన్న సంకల్పం కావాలి, చిత్తశుద్ధి కావాలి, నిజాయితీ కావాలి. అధికారాన్ని సొంతంగా వాడుకుందాం, నా కోసం వాడుకుంటాను, లేకపోతే లంచాలు మింగుతాను, లేకపోతే నా కులం కోసం వాడతాను, నా కుటుంబం కోసం వాడతాను, నా ఫ్రెండ్స్ కోసం వాడతాను, సమాజం కోసం వాడతాను అనేటువంటి నిజాయితీ కావాలి. ఈ 3 ఎట్లా ఉన్నాయో నేను చెప్పక్కర్లే మీకు. మౌలికమైన సమస్య రాజకీయంలోనే అనుకోబోకండి. రాజకీయంలో సమస్య ఎక్కడొచ్చిందంటే, కొంతమందే పనికొచ్చేవాళ్ళు ఉన్నారని గుర్తించి ఎక్కువ మంది పనికొచ్చేవాళ్ళుగా చేయటం ఎట్లాగా మార్పులు ఏం చేయాలి, అది ఆలోచన చేయటం. వ్యవస్థలో ఏ మార్పులు కావాలి, ఎందుకు ఇట్లా తయారవుతుంది, ఇంత సమర్థులు మొదట్లో వచ్చినా కూడా తర్వాత ఎందుకని అత్యధికులు పనికి రాకుండా పోతున్నారన్న ఆలోచన ఈనాడు జరగకుండా గుడ్డెద్దు చొరబడ్డట్టు పోతున్నారు. 2వ తప్పు, ఒక ప్రభుత్వంలో ఈ సమర్థులు కొంతమంది బాగా పనిచేస్తే అందరూ అసమర్థులు దుర్మార్గులే కాదు, ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా, కేసీఆర్ ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా, అన్ని ప్రభుత్వాల్లో కొందరు మంచి వాళ్ళు ఉపయోగించి కొందరు దుర్మార్గంలో ఉపయోగించుకుంటారు. అంతే కదా. అసలు మంచివాళ్ళు లేరని కాదు, కానీ మీ ప్రభుత్వంలో పనిచేస్తే మంచివాడు నేను వెంటనే వాడిని పక్కన పెట్టేస్తాను. ఈ ప్రభుత్వంలో చేస్తే వాడు పక్కన పెట్టేస్తారు, మంచివాళ్ళందరూ పక్కన పెట్టేస్తున్నారు. చాలా మేరకు ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పంటే చాలా 100-90 సందర్భాలు రాజీ పడ్డవాడు, 100% రాజీ పడుతున్నారు, తల నాలుగుగా ఉండేవాడు, రాజును మించిన రాజభక్తి చూపెట్టేవాడు, మీతో పాటు లాలూచోయి వాడు కూడా అధికార దుండగానే పాల్పడేవాడు. వాళ్ళకి అందరూ అలా అన్నట్ల కొందరు అద్భుతమైన వస్తున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది వాళ్ళని మనం ఇలాంటి పరిస్థితులు కూడా అలా చేస్తున్నారంటే చేయెత్తి పూజించాలి, గౌరవించాలి, వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. ఫలానా పేరుని నేను చెప్పను, కానీ
ఒక ఉదాహరణ చెప్తాను జాతీయ స్థాయిలో, మన రాష్ట్రాలు కాదు కాబట్టి గొడవ లేదు. వద్దు, అవును. ఇవాళ క్యాబినెట్ సెక్రటరీ ఉన్నారు సోమనాథం, అద్భుతమైన అధికారి. అదివరకు ఫైనాన్స్ సెక్రటరీగా సేవలు అందించారు. చాలా సమర్థ సేవలు, జాతి హితం పట్ల నిబద్ధతతో, చిత్తశుద్ధితో, నిజాయితీగా చేస్తున్న మనుషులు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ సంఖ్య సరైనది కాదు. సరే, వాళ్ళు ఏ పార్టీలు ప్రభుత్వం ఉన్నా, ఏదో పార్టీ ప్రభుత్వం ఉంటుంది కదా, ఉంటాయి, తప్పదు కదా. ఆ ప్రభుత్వం అంటే పనిచేశాడు కాబట్టి నేను పక్కన పెడతాననేది చాలా మూర్ఖమైన ఆలోచన. ఓకే. ఎన్టీ రామారావు గారు 1994లో డిసెంబర్లో అఖండమైన మెజారిటీతో వచ్చారు ఆయన. అవును. 294 సీట్లు 27 ఎన్నో అపోజిషన్కి వచ్చినాయి. మిగతావన్నీ ఆయన సంఖ్య కూటమి పార్టీలకి వచ్చాయి. అవును. నేను వారికి సూచించాను, ఇప్పుడు మీతో చెప్పిందే చెప్పాను. బహు కొద్ది మంది ఉన్నారు పనికొచ్చేవాళ్ళు. ఆ ప్రభుత్వంలో పనిచేస్తారని మీరు పక్కన పెట్టి, మీ దగ్గర పనిచేస్తారని వాళ్ళు పక్కన పెడితే రాష్ట్రంలో మంచి వాళ్ళే కొరబోతారు. కాబట్టి స్థానచలనం చేయొద్దు అనవసరంగా. నేను ఎవరినైనా ఛాలెంజ్ చేస్తున్నాను. జిల్లా కలెక్టర్లు కానీ, ఉన్నతాధికారులు కానీ, ప్రభుత్వం మారింది కదా ఇష్టం వచ్చినట్టు మార్చొద్దు అని చెప్పి అంటే, అంత పెద్ద మ్యాండేట్ వచ్చినా కూడా 100కి 95 మందికి స్థానచలనం లేకుండా అలాగే వచ్చాయి. ఆ సమయం మనం కావాలి. ఆ పార్టీ అధికారంలో ఉండగా పనిచేశారు కాబట్టి నేను పక్కన పెట్టను కాదు. సమర్థులు కాకపోతే, ప్రజలకు సేవలు సమర్థంగా అందించకపోతే, అవినీతి పరులైతే, పక్షపాతంతో వ్యవహరిస్తే ఖచ్చితంగా పక్కన పెట్టండి. అదే సంబంధం లేకుండా అక్కడ చేశారు కాబట్టి, ఆ ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఏ ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉండాలి అధికారులకు ఉండాలి. మీరు ఎవరికి శత్రువులు కాదు. అంతే కదా. నేను జిల్లా కలెక్టర్గా ఉండగా ప్రతిపక్ష నాయకులు ఎవరు వచ్చినా కూడా నేను వారిని ప్రత్యేకంగా కాలం చేసేవాడిని. చెన్నారెడ్డి గారిని మొట్టమొదటి అలా కలిశాను. పీసీసీ ప్రెసిడెంట్గా ఎవరు కలిశారు కలవలేదు రాష్ట్రం మొత్తంలో. నేను ఒక్కడే జిల్లా కలెక్టర్గా ఆయన్ని కలిశాను. నా జిల్లాకు వస్తే నేను కోరేవాడిని వారిని కలిశాను. వెంకటరావు గారు ఎప్పుడు వచ్చిన పీసీసీ ప్రెసిడెంట్కి కానీ, మంత్రికి, కేంద్ర మంత్రికి కానీ ఎప్పుడు వచ్చినా కూడా నేను చాలా గౌరవంగా ఆయన కలిసేవాడిని. ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వీళ్ళందరూ పార్టీలు వాళ్ళు ఉంటే రేపు పోతాయి. కానీ అలాగే ఎల్కే అద్వానీ గారిని ఆ రకంగా కలిశాను. ఓకే. ప్రతిపక్షం ఆయనకు ఆ రోజు పెద్దగా ఏమి ప్రభావం లేదు. ఆయన మొట్టమొదటి కలిసింది ఆ రకంగా. అంటే మనం వినమ్రంగా ఉండాలి, వాళ్ళ గౌరవాన్ని ఇవ్వాలి, నేర్చుకోవాలా. ఒక దశాబ్దాల పర్యంతం అనుభవం ఉంది వాళ్ళకి సమాజంలో. అన్నీ మనకు తెలిసిన అహంకారం ఉంటే ఎట్లాగా? నేర్చుకోవాలా. అలాగే సహకార సంఘాల్లోనే పనిచేస్తే, సహకార బ్యాంకులో గతంలో పనిచేసిన సహకార బ్యాంకుల నాయకులు అందరినీ కూడా కలిశాను నేను వినమ్రంగా. ఎందుకంటే వాళ్ళు అద్భుతమైన సేవలు అందించారు. వాళ్ళ నుంచి బోల్డ్ నేర్చుకునే ప్రయత్నం చేశాను. అంతేగాని మనం గొప్పవాళ్ళ అనుభవం అధికారుల్లో ఉండకూడదు. ఎక్కడో పనిచేశారు బాగా అని చెప్పిన కారణంగా వాళ్ళని పక్కన పెట్టేట మూర్ఖత్వం పార్టీల్లో ఉండకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.